గుజరాత్ లో వరుసగా 4వ రోజు వర్షం పలు జిల్లాలను ముంచెత్తింది. వర్షాలు వరదల కారణంగా గోడకూలి నీటిలో మునిగిన వేర్వేరు ఘటనల్లో గుజరాత్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 8,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. గుజరాత్ సీఎంకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాల దెబ్బకు వడోదర నగరం అస్తవ్యస్తమైంది. విశ్వామిత్రి నది ఉధృతికి వరద నీరు అంతా వడోదరలకు చేరుకుంది. అనేక వాహనాలు నీట మునిగాయి. చాలా కాలనీలు నీట తేలుతున్నాయి. విశ్వామిత్రి నది పరివాహంలోని అనేక ఇళ్లు ఇంకా నీటిలోనే మునిగి నానుతున్నాయి. నవసారిలో 3,000 మందిని, వడోదర, ఖేడాలో 1,000 మంది చొప్పున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచ్చు డ్యాం తెరిచిన కారణంగా మోర్బీలో వరద పోటెత్తినప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై వరద నీటి ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అహ్మదాబాద్లోని గోద్రేజ్ సిటీ సమీపంలో అనేక రోడ్లు నీట మునిగాయి. సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాలోనే వరద ప్రభావం ఎక్కువగా ఉంది. దేవభూమి, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో అతి భారీ వర్షాలు కురిశాయని గుజరాత్ అత్యవసర నిర్వహణ కేంద్రం తెలిపింది. దేవభూమి, ద్వారక జిల్లాలోని కంబాలియా తాలూకాలో 45 సెంటీమీటర్ల కుండపోత కురిసింది. జామ్నగర్ నగరంలో 38 సెంటీమీటర్లు, జామ్నగర్ జిల్లాలోని జంజోధ్పూర్ తాలూకాలో 32.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుజరాత్లోని మొత్తం 251 తాలూకాల్లో 13 చోట్ల వర్షపాతం 20 సెంటీమీటర్లకు పైగా నమోదైనట్లు అధికారులు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేసి వర్షాలు, వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం తరపున అన్ని రకాలుగా సాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారని సీఎం భూపేంద్ర పటేల్ ఎక్స్లో వెల్లడించారు. గుజరాత్ ప్రజలు ఎప్పుడూ మోదీ గుండెల్లో ఉంటారని, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ఆపద సమయంలో అయినా ప్రధాని రాష్ట్రానికి అండగా నిలుస్తారని పటేల్ పేర్కొన్నారు.